బ్రహ్మముడి సీరియల్ స్టార్ మాలో మధ్యాహ్నం 1 గంట స్లాట్ లో టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులని చక్కగా అలరిస్తోంది. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ క్లైమాక్స్ కి వచ్చేసింది అని చెప్పుకోవాలి. ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్లో క్లైమాక్స్ వాతావరణం కనిపిస్తోంది. మొదటి సీజన్ కి సమాప్తం పలుకుతూ రెండో సీజన్ లోకి బ్రహ్మముడి అడుగు పెట్టబోతోంది. కొత్త జనరేషన్ కథతో పిల్లల్ని పెద్దవాళ్ళని చేసి బ్రహ్మముడి సీరియల్ ని రూపొందించబోతున్నారు. ఇక రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది, ఇంతకీ కథ ఎలాంటి ఆసక్తికరమైన మలుపులతో రూపొందించబోతున్నారు అనేది మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. కట్ చేస్తే బ్రహ్మముడి సీరియల్లో రుద్రాని చేసిన బాంబ్ బ్లాస్ట్ కి దుగ్గిరాల కుటుంబం ఒక్కసారిగా రక్తపు మడుగుల్లో తడిసిపోయింది. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్లో ఎవరు బతుకుతారు, ఎవరు చనిపోతున్నారు అన్నది రేపటి ఎపిసోడ్ లో క్లారిటీ వస్తుంది. బ్రహ్మముడి సీరియల్లో ఇప్పటి వరకు ఎవరైతే బతుకున్నారు అనే విషయానికి వస్తే అపర్ణ, సుభాష్ ఇద్దరు బతికారు. అయితే వాళ్ళని చంపడానికి వచ్చిన రాహుల్ని రాజ్ లేచి చంపేస్తాడు. రాహుల్ ని చంపాడన్న పగతో రుద్రాని వచ్చి ప్రాణాలతో ఉన్న రాజ్ ని చంపేస్తుంది అని రాబోయే ఎపిసోడ్ లో తెలుస్తోంది. ఆ తర్వాత రుద్రాని పొగరుని అణచేసి రుద్రాని ప్రాణాలని కూడా కావ్య తీయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు అందరూ చచ్చిపడున్న చోట అమ్మవారిని చూపించారు. అక్కడ అమ్మవారి దగ్గర ఒక త్రిశూలం కూడా ఉంది. నా వారసుని చంపేశారు, ఇప్పుడు నీ వారసురాల్ని కూడా చంపేస్తాను అని రుద్రాని పిల్లల్ని చంపడానికి వెళ్తుంది. అదే సమయంలో కావ్య లేచి అక్కడున్న త్రిశూలాన్ని తెచ్చి రుద్రాణిని పొడిచి చంపేస్తుంది. ఖచ్చితంగా రేపటి ఎపిసోడ్ లో రుద్రాని బ్రతుక్కి క్లైమాక్స్ అదే అవుతుంది. విలన్ గా ఇంతకాలం ఎన్నో కష్టాలు పెట్టిన రుద్రాణిని కావ్య త్రిశూలంతో పొడిచి చంపేస్తుంది. ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. పాత జనరేషన్ కి సమాప్తం పలుకుతూ కొత్త జనరేషన్ తో ప్రేక్షకులని అలరించబోతున్నారు. ఇక కావ్య క్యారెక్టర్ గురించి మాట్లాడితే కావ్యాని ఖచ్చితంగా బతికిస్తారు. ఎందుకంటే కావ్య సీరియల్ కి మెయిన్ కాబట్టి కావ్య క్యారెక్టర్ ని అలాగే ఉంచుతారు. కావ్య తన అక్క చెల్లెళ్లతో చిన్నతనం నుండి ఎలాగైతే పెరిగి పెద్దయిందో ఇప్పుడు తన అక్క కూతుర్ని, తన చెల్లెలి కూతుర్ని, తన కూతుర్ని, ముగ్గురిని అలాగే ఇప్పుడు పెంచి పెద్ద చేయబోతోంది. కాబట్టి కావ్య క్యారెక్టర్ ని ఖచ్చితంగా దూరం చేయరు. కావ్య రేపటి ఎపిసోడ్ లో ప్రాణాలతో లేచి రుద్రాణిని ఏమైనా చేస్తుందేమో చూడాలి. కావ్య మొత్తానికైతే ప్రాణాలతో బయటపడుతుంది. ఇక రాజ్ ఖచ్చితంగా చనిపోతాడు అని ఇక్కడ క్లియర్ గా తెలుస్తోంది. అయితే అప్పు, కళ్యాణ్ గురించి ఇంకా చూపించలేదు. బహుశా వాళ్ళిద్దరిలో ఎవరైనా బతికిస్తారేమో రాబోయే ఎపిసోడ్ లో అది తెలుస్తుంది. తాతయ్య, ఇందిరాదేవి, ప్రకాశం, ధాన్యలక్ష్మి అయితే చనిపోయినట్లు అక్కడ క్లియర్ గా తెలుస్తోంది. ఇక బ్రహ్మముడి సీరియల్ రాబోయే ఎపిసోడ్ ఎలా ఉండబోతోంది, మిస్ కాకుండా బ్రహ్మముడి సీరియల్ ని రేపు మధ్యాహ్నం 1 గంటకి స్టార్ మాలో చూడండి. బ్రహ్మముడి సీరియల్ సెకండ్ జనరేషన్ కథ కోసం మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారు కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. ధన్యవాదాలు.